మా కష్టాలు తెచ్చేదానికి ఆ దేవుడు ఆశీస్సులతో ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు కాబట్టి మమ్మల్ని కాపాడడానికి ఆయన గెలిపించినట్టుంది. దానికి ఉదాహరణ ఏమంటే మొన్న విజయవాడలో గురైతే ఆయన 24 గంటలు కంటికి నిద్ర లేకుండా ఒక 16 సంవత్సరాల పిల్లోని మాదిరిగా నైట్ రాత్రి పగులు వరదలో దిగి దీనికి ముందు ముఖ్యమంత్రులు ఉంటాయి. ట్రైన్ యాక్సిడెంట్ అయితే పైన హెలికాప్టర్లో వచ్చి చూసుకోపోతా ఉంటాయి. ట్రైన్ యాక్సిడెంట్ అయింటే ఆ ముంపుకు పేదలు తినే తిండి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేదు అని అవస్థలు పడతా ఉంటే అప్పుడు కూడా హెలికాప్టర్ లో టాటా అమ్మ సార్ మాకు అన్నం లేదు సార్ అంటా ఉంటే కూడా టాటాలు చెప్పుకోపోతా ఉంటాయి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మాకు చాలా, ఎందుకంటే దేవుడే ఆయన గెలిపిస్తున్నట్టుంది. మేము అదృష్టవంతులు. ఈ 5 సంవత్సరాలు మేము అది కోల్పోయినాం కాబట్టి ఈసారి ఇది మంచి ప్రభుత్వం అనే దానికి 100% మేము మంచి మార్కులు ఇస్తా ఉన్నాం, మా సమస్యలు తీరుస్తా ఉన్నాను. మెగా టీఎస్సీ 5 సంవత్సరాలు మన పిల్లల్ని మనం లక్షలు ఖర్చు పెట్టి కాలేజీలో చదివించినాను. మెగా టీఎస్సీ అనేది ఒక్క ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం రాలేదు. మన పిల్లలకి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు రోడ్లపై మాకు ఉద్యోగాలు కావాలని చెప్పి రోడ్లో ధర్నాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, కేసు బుక్ చేయడం, ఇట్లా దారుణాలన్నీ జరిగినాయి. ఇప్పుడు మొన్నటికి మొన్న సింపుల్ తిరుమల అది వస్తా ఉంది. కల్తీ ఈ 5 సంవత్సరాల నుంచి కల్తీ నాయకులు, కల్తీ గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడుదా మాకు స్వాతంత్రం వచ్చినట్లుంది. ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడుదా సంఖ్యలు తగినట్లుంది, అట్లుంది. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వము, మాకు చాలా సంతోషంగా ఉంది. యువత పింఛన్లు 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తామంటే వాళ్ళు 3,000 రూపాయలు పింఛన్ ఇస్తామని 2,000 రూపాయలు స్టార్టింగ్ ఇచ్చి 250. ఇప్పుడు మీకు ఇంకా ఇలేదే తల్లికి వందన వీలే అదిలే ఇదిలే అని మాట్లాడుతున్నారు మీరు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ గవర్నమెంట్ ఎన్ని రోజులకు తల్లికి వందనం ఇచ్చినారు? మీరు సంవత్సరం లోపల 8 నెలలు 9 నెలలకు ఇచ్చినారు. మీరు ఇచ్చింది 4 సంవత్సరాలే. మీరు పేద ప్రజల్ని మభ్యపెట్టి ఈ క్వారీలు దొంగతనాలు, ఇసుక దొంగతనాలు, ఇవన్నీ ఘోరాలు చాలా జరిగినాయి మీకు. మీరు ఈ మాటలు చెప్పొద్దని ఎవరు నమ్మేకలేదు. ఎందుకంటే మేము చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి మీరు చేసిన దారుణాలన్నీ. ఎన్నో కేసులు, మాట్లాడితే కేసులు. ఇంకోటి ఈ ల్యాండ్ టైటిల్ అని చెప్పి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని మన తాత ముత్తాతలు మన భూముల్ని మనకిస్తా ఉంటాయి. ఆయన తెచ్చిండే చట్టం ఏమంటే చాలా మందికి తెలీదు. మీ పాస్బుక్లు మీ పేరు పైన ఉంటుంది, కానీ చట్టం కింద ఓకే చేసిండే గవర్నమెంట్ నీ భూమిని కూడా నువ్వు అమ్ముకోవడానికి కానీ ఏంటి కానీ నీకు పర్మిషనే లేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సపోజ్ ఒక 10 సెంట్లో 20 సెంట్లో నీకు కష్టం వచ్చిందని నువ్వు అమ్ముకోవాలని చూస్తే కూడా నీకు గవర్నమెంట్ దగ్గర నువ్వు పోయి అర్జీ పెట్టుకోవాలా, సార్ నేను ఇట్లా భూమి అమ్ముకోవాలా, నాకు కష్టంగా ఉందని చెప్పిస్తున్నాను. ఆయన పోయినాడు పర్మిషన్ ఇచ్చి మీకు పర్మిషన్ అమ్ముకోండి, ఆయన పర్మిషన్ ఇస్తేనే మీరు అలా టైటిల్ అట్లా ఉండింది. మన ఆస్తులు కూడా మన చేతుల్లో లేదు. ఈసారి వచ్చింటే ఇంట్లో కూడా ఉండేనట్లే. ఈ 5 సంవత్సరాల నుంచి దగ్గర 30,000 మంది ఆడబిడ్డలో కిడ్నాప్ గురైతారు. దీనికి ముందు మనము గుర్తించాలా, డబ్బుకు అమ్ముడుపోకూడదు ఎప్పుడు కానీ. ఆ ఆడబిడ్డల పరిస్థితి, వాళ్ళు ఉన్నారా లేదా, చనిపోయారా ఏమనేది చూడలేదు, ఆయన పట్టించుకోలేదు. రోజుకు 10 మంది 15 మంది కిడ్నాప్ అవుతా ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎట్లుంది, అయ్యో మా అమ్మాయి లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు అనేది. కాబట్టి తలుచుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తుంది. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆయన ఒక ఆడపిల్లని కానీ ఏమైనా మాట్లాడాలంటే, వాళ్ళు ఏమైనా చేయాలంటే కూడా అంత భయపడే పరిస్థితులు తెచ్చినారు. ఆయన మాకు దేవుడితో సమానము. ఇది 100% ఇది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, మా ప్రభుత్వం. ఈ 5 సంవత్సరాల్లో మాకు తగిన పేద ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని మాకు సంతోషంగా ఉంది. ఒక నమస్కారం.